సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదు కనుక సమస్తము ఆయన మటుకు గడగడలాడుతూ ఉంటాయి కనుక నువ్వు ఆయన నీతిని ప్రేమించి నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే నువ్వు అడిగినవన్నీ ఆయన ఇస్తాడు. నీకోసం నువ్వు ప్రయాసపడవలసిన పని లేదు. ప్రయాసపడినా గొర్రెకి బెత్తడి తోకే నీ జీవితం అంతా అంతే. నువ్వెప్పుడు ముందుకు సాగలేవు. ఒకవేళ పెరుగుతుందనుకున్నావు, క్షమైపోయింది, అది నీకు చెప్పకుండా వెళ్తుంది, గుర్తుపెట్టుకో. కానీ దేవుని నీతి, దేవుడిచ్చే స్వాస్థ్యము, దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఔశ్వర్యము ఏళ్ళకి ఇస్తారు కదా. ఔశ్వర్యం ఎదుగుతూ ఉంటుంది. మీరు తీసుకోండి. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. దరిద్రులుగా ఉన్న వారిని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టలేదు ఆ దేవుడు. యేసేపుని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆ గుప్తురాజు సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? ఎందుకు కూర్చోబెట్టినాడు? శిలువను మోసినాడు. దేవుని కొరకు పాపమును అసహించుకున్నాడు, వ్యర్థత్వాన్ని అసహించుకున్నాడు, నీతిని ప్రేమించినాడు. తెలుసుకోదానికి తప్పు చేసినావు, తెలుసుకోదానికి కంపలో పడ్డావు. అయితే ప్రభువా అని నువ్వు చెయ్యెత్తగలిగితే నీ తండ్రి నేను విడిచిపెట్టలే. గుర్తుపెట్టి నీ పాపము నువ్వు ఆయన దగ్గర చెప్పగలిగితే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ నువ్వు పాపాన్ని కప్పుకెట్టి ఉంటే ఎవరు తెలుస్తున్నా? పోయిన వాళ్ళని ఒక్కడ చెప్పాను నేను ఒక పొలం కొన్నాను. పొలంలో ఒక చిన్న దెబ్బ ఉంది. అది 77లో కొన్నాను. దెబ్బ ఉంది. నాకంటే ముందు ఆ వ్యవసాయం చేసి అయినా ఆ దెబ్బ మీద కంద పెట్టాడు. కంద పెడితే నేను వచ్చాను, అది అంత కంద ఉంది, మొత్తం తీసేసాను. మళ్ళీ పడుతుంది, ఈ లాభం లేదు, ఈ కంద నేను చూసుకుంటానని శుభ్రంగా పెళ్ళగించి గడ్డ ఇరిచేసి ఎండబెట్టేశాను. ఎండబెట్టినాక అన్నీ ఏరేసేసాను, ఏమి నా కంటికి కనపడలేదు. తర్వాత వర్షం పడి కొద్ది రోజులకి మళ్ళీ పిల్లక వస్తుంది. ఎక్కడో ఇరుక్కుపోయింది ఆ గడ్డ సౌందర్యం, చిన్న పిల్లక. చాలు, చేదైన వేరు నీళ్ళెక్కడైనా ఉందా? దేవుని మీద తిరుగుబడి స్వభావం ఉన్నదా? దేవుని వాక్యంకు లోబడలేని స్వభావం ఉందా? నీ కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రభువు కొరకు నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి నీ మనసును పట్టుకోగలుగుతున్నావా? సహోదరుడా, ఏదో ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ అది పనికి రాదు. నీ హృదయంలో దేవునికి స్థానం నువ్వు అలా ఇచ్చినప్పుడు తన ప్రియ సోదరుడు ఎంత గడుగ చేస్తాడు చూస్తున్నా. యేసు వ్యర్థత్వాన్ని అసహించుకుని వెళ్ళాడు, ఆయన గడుగ చేశాడు. అలాగా పౌలు యేసులో వచ్చి సిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత సౌలు యవ్వనస్తుడైన సౌలు ఏం చేస్తున్నాడు? తార్సువాడైన సౌలు సంఘాలను హింసిస్తూ ఉన్నాడు, నీతిమంతులను బాధపరుస్తున్నాడు. ఆయన బాధపడలేక పారిపోయారు ఊర్లు వదిలిపెట్టి, దేశాలు వదిలిపెట్టి దమస్కుకి వెళ్తున్నారు. అక్కడ కూడా సంఘాన్ని పాడు చేయాలని. అయితే అక్కడికి వచ్చి ప్రభు దర్శించిన తర్వాత ప్రభుని ఎవడు అంటున్నాడు? లోకంలో ధనము, లోకంలో పేరు ప్రఖ్యాతులు, లోకంలో విద్య, లోకంలో ఘనత గర్విష్ఠగా చేస్తుంది. నేను గుర్తుపెట్టుకో. దేవునితో ఉన్న నీతి నిన్ను దీనుడుగా చేస్తుంది. గుర్తుపెట్టుకో. దీనుడుగా సాత్వికుడు నోరు తెరవడు. ఎందుకు వస్తున్నా? ఆయన నోరు తెరవలేదు. ఆయన నోట ఏ కాపాడమని లేదు. ఆయన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నోరు తెరవు. నీ ఇష్టానుసరంగా మాట్లాడవయ్యా నన్ను క్షమించడానికి అవకాశం లేదు. ప్రెస్ వల్లరా గుర్తుపెట్టుకోండి. ఏంటి? పాపం చేయకపోవడం, అది కోపడటం ఏంటి? తెలియకుండా తొందరపడుతుంది కోపం, అది వేరు. నువ్వు కోపడి చూస్తా నీ సహోదరుడు ద్వేషించి ఇష్టానుసరంగా మాట్లాడి మళ్ళీ నువ్వు క్షమం సరిపోతుందా? లాగి ఒకడు కొట్టి అయ్యా నన్ను క్షమించంటే ఎలా ఉంటుంది? కనుక కోపపడు కానీ పాపం చేద్దంటే అది తప్పు. కోపపడకూడదు. ఆయన కోపం లేదు. ఆయన సాత్వికుడు, ఆయన దీనుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనుషుల కొరకు బలియాగమైన వాడు. ఆయన శరీరమంతా ముక్కలుగా చీల్చివేయబడింది. ఆ రక్తం ద్వారా నిన్ను కడిగి ఆ యొక్క పట్టణము, బలమైన పట్టణంలో, శాశ్వతమైన పట్టణంలో, తరతరము నిలిచే పట్టణంలో, నీతి రాజు నివసించే పట్టణంలో నిన్ను కూర్చోబెట్టుకోవడానికి ఆయన దిగి వచ్చినాడు. అయితే ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయగలవా? ఏం చేస్తావు? ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమైతే వస్తున్నా? ప్రభువా నేను కుష్ఠమంతా కడిగాయి, నన్ను బాగు చేయాలలేదు. కానీ ఏమన్నా చూస్తున్నా? నేను యోగ్యుడను కాను, బాగుపట్టుకు తండ్రి మీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయాలి. మీ ఇష్టము ప్రభువా, నేను క్షమింపబట్టుకు యోగ్యుడు కాను. ఇవన్నీ అక్కడే పెట్టి నువ్వు ఏదో పైకి భక్తి కట్టుకుంటూ ప్రార్థన కూర్చున్నంత మాత్రం మొద్దు కొట్టివేయబడిన ఏరులు కొల్లకుండా చూసుకో. నా జీవితంలో అది నాకు ఒక గొప్ప బంగారపు వరం. అది గోల్డెన్ కాయిన్ అంటారు దాన్ని. అది నా హృదయంలో దాచుకున్నాను. వేళ్ళు కొల్లకుండా చూసుకో. మొద్దు కొట్టివేడిన
అంటే నీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళినా, నువ్వు ఒంటిగాడివైనా నీ వేలు కొల్లకుండా చూసుకుంటే ఏమొస్తాయి? పిలకలు పుడతాయి. పిలకలు పుట్టి ఏమవుతాయి? పిలకలు పుట్టి జలములు భూమి మీద పొర్లి పారునట్లు జనముల నీ యొద్దకు రాజేయుదును. సహోదరుడా,